ఓకేనా? ఓకే. మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే కాకుండా మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఏదైతుందో ఆర్థిక శాఖ మంత్రిలో పనిచేశారు. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు అని మొత్తం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు ఉపయోగించడం. ఆనాడు వాళ్ళు విడతల వారీగా 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేయలేకపోతుంది. దాని పర్యవసానం ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ పథకంగా మాత్రమే రైతాంగానికి ఉపయోగపడిందని చెప్పక తప్పదని చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా రైతాంగానికి తోడు నిలవాలి, అండగా ఉండాలి అనేటువంటి ఒక భావనతోని ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి 18,000 కోట్ల వల్ల రుణమాఫీకి వెచ్చితం జరిగిందని చెప్పండి. అంటే వాస్తవంగా ఈ రుణమాఫీ కార్యక్రమం అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎప్పటికైనా వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని అదే అదానీ అంబానీ లాంటి వారికి ఏదైతే లక్షల కోట్ల వాళ్ళు మాఫీ చేస్తూ వెసులుబాటు కల్పిస్తున్నారు. అదానీ అంబానీ లాంటి వారి అదే రైతాంగానికి వచ్చే వరకు ఏదైతుందో అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మీకు తెలియంది కాదు 2008-9లో ఏదైతుందో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతుందో అంటే వాస్తవంగా ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఈ ₹2,00,000 వరకు రుణమాఫీని విడతల వారీ అమలు చేసే అవకాశం ఉండే చేద్దామనుకుంటే, కానీ విడతల వారీగా చేయడంతో ఏదైతుందో రైతాంగానికి అది వడ్డీ భారం అవుతుంది. ఆ వడ్డీ భారం కాకూడదనే భావనతో ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఏదైతుందో 18,000 కోట్లు వెచ్చితం జరిగింది ఇంతవరకు. ఇంకా మిగిలిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ వివరాల సేకరణ కొంత మిగిలిపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఈ మాసం చివరిలోగా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇంత చేస్తుంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వాళ్ళు చేయలేంది ఇలా కాంగ్రెస్ చేసి చూపెడుతున్నది. వాళ్ళ 5 సంవత్సరాలలో చేయలేంది ఇలా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలంలో చేసి చూపెడుతుంది. ధాన్యం సేకరణకు సంబంధించి నేను దయచేసి మీరందరూ కూడా జగిత్యాల వాస్తవ్యులు కాబట్టి మీరు కూడా వివరాలు సేకరించుకోవచ్చు. నేను చెప్పేదాన్ని కూడా మీరు పోల్చుకోవచ్చు అని చెప్పంటున్నాను. యాజ్ ఆన్ దిస్ డే 12th నవంబర్ గత సంవత్సరం ఏదైతుందో 2023కి 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ 12th ధాన్యం సేకరణ ఇక్కడ 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. ఈసారి ఇదే 12th నవంబర్ 2024 నాటికి 30,625 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది. 30,625 అంటే ఆల్మోస్ట్ 10 times మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్. నేను చెప్పేది ఖరీఫ్ లెక్కని చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో ఈ ఖరీఫ్కి ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఏదైతుందో 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ ఉంటే ఈ ఖరీఫ్ నిన్నటికి ఏదైతుందో 30,625 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అప్ విత్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్.
ఆశ్చర్యం కలుగుతుందా? 10 అంతలు. ఎక్కడ 3,463, ఎక్కడ 30,625. ఆల్మోస్ట్ 9-10 times మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్. వీళ్ళ గతంలో కూడా ఏదైతుందో సన్న రకాలకు ప్రోత్సాహం ఇవ్వాలనే భావనతోని మరి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దశలో ఏదైతుందో దొడ్డు రకాలను నిషేధిస్తున్నామని చెప్పిండ్రు. మీకు గుర్తుంటుంది. దొడ్డు రకాలను నిషేధిస్తున్నామని చెప్పారు. మీరు సేకరణ చేయము, దొడ్డు రకాలు నిషేధిస్తున్నామని చెప్పారు. మీరు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంటే హర్షించండి. మీరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తుంటే హర్షించండి. కానీ ఆ విధంగా కాకుండా ఈ విమర్శ ప్రతిపక్షాల పైన అన్నట్టు మాట్లాడుతూ చూస్తుంటే ఆశ్చర్యంతో సేకరణలో ముందున్నామేమో, బోనస్లో ముందున్నాము, రుణమాఫీలో ముందున్నాము, రైతు బంధు కల్పనలో ఏదైతుందో వాస్తవంగా ఏదైతుందో కల్పించాలని చెప్పి భావించినప్పటికీ రుణమాఫీకి ప్రాధాన్యత ఇవ్వడంతో ఏదైతుందో కొంత నిధుల సమీకరణ లోపల ఇబ్బందులు ఎదుర్కోవడంతో వీళ్ళ గృహ అవసరాలకు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. మీకు తెలియదు, రాష్ట్రంలో more than 75% ఆఫ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నవి. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నవంటున్నాం మేము. వీళ్ళు ఎన్నికల్లో వాగ్దానం అనే కాకుండా వీళ్ళు ప్రజా సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్నట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నాకు ఇంకొక మాట ఏదో నేను టీవీలో స్క్రోలింగ్ చూసానే, జగిత్యాల ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మా కాలంలో జరిగిందని చెప్పాను. నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. ఇప్పుడు 10 జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయంతో జగిత్యాలలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఇది ఒకటి మాత్రం చేసిండే. ఇది విధానపరమైన నిర్ణయం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, వైద్య సదుపాయాలు మెరుగుంటుందని చెప్పని ఒక పాలసీ డిసిషన్ తీసుకొని ఏర్పాటు చేసింది. కాబట్టి వీళ్ళ అభివృద్ధిలో జగిత్యాల రోల్ మోడల్ నిలిచింది. రోల్ మోడల్గా చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధిలో రోల్ మోడల్ నిలిచిందని చెప్పంటున్నాను. అలాగే ఇక్కడ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు ఎవరు ఊహించలేదు. జగిత్యాలలో ఏదైతుందో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు అనేది ఎవరు ఊహించలేదు. ఇవాళ జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ఏదైతుందో కొండగట్లో దానికి అటానమస్ వచ్చింది. ఇలా ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఏదైతుందో ఆడబిడ్డలకి ఏదైతుందో విద్యలో ప్రోత్సాహం కల్పించాలనే భావనతోని జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్ హస్ గాట్ అటానమస్ స్టేటస్ టుడే. జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హస్ గాట్ అటానమస్ స్టేటస్ టుడే. స్వయం ప్రతిపత్తి సాధించుకుందని చెప్పంటాను నేను. అన్నాడు జగిత్యాల ఐటీఐ ఏర్పాటు చేస్తే అది ఏటీసీకి రూపుదిద్దుకుంటుంది, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రూపుదిద్దుకుంటుంది. అలాగే తెలంగాణలో మామిడి ఎగుమతిని ప్రోత్సహించాలని చెప్పని, రైతుకు తోడు ఉండాలని చెప్పని రాజీవ్ మామిడి పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అని చెప్పంటారు నేను. మీరు మొన్న శుద్ధి చేసిన నీరు భగీరథ మొన్న మాట్లాడిందా మీరు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కానీ జగిత్యాల టౌన్ ఏదైతుందో గడిచిన దశాబ్దాల కాలం నుండి అనునిత్యము ప్రతిరోజు త్రాగునీరు అందింపజేస్తున్న పట్టణం ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల. 200 రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ. మొత్తం విత్ మెటీరియల్ 200 రూపాయలు కన్జ్యూమర్ పేమెంట్ చేస్తే నీకు ఇంట్లో నల్ల ఫిట్ చేసి నీళ్లు పంపించిపోయింది మున్సిపాలిటీ. రాష్ట్రంలో దిస్ ఈస్ ది ఓన్లీ ది మున్సిపాలిటీ జగిత్యాల. మరి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడిన ఆయన అంటున్నాను నేను. మీ ఫలితం ఏందో జనం అందరు గమనిస్తున్నారు, మీ నిర్వాహకం అందరు గమనిస్తుందని చెప్పంటున్నా. తెలియంది కాదు. స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఏదైతుందో పాపం నిరుపేద వర్గాలు కాబట్టి బజార్ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో మాఫీ చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ ఇవ్వడానికి అమలు చేయబడుతుంది. దయచేసి మీరు అందరు మీ గమనంలో ఉందని చెప్పంటాను నేను. డ్రింకింగ్ వాటర్ మీ గమనంలో ఉన్నది, నాక్ మీ గమనంలో ఉన్నది, జేఎన్టీ మీ గమనంలో ఉన్నది, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మీ గమనంలో ఉన్నది, వ్యవసాయ కళాశాల మీ గమనంలో ఉన్నది. స్ట్రీట్ వెండర్స్ అయితే రోజుకి 20 రూపాయలు అంటే నెలకి ఎంత అవుతుంది? 20 × 30 600 రూపాయలు అవుతుంది.
సంవత్సరానికి 7,000 రూపాయలు 20 ఏళ్ళకి మాఫీ చేయిస్తున్న జగిత్యాల మున్సిపాలిటీలో 20 సంవత్సరాల స్ట్రీట్ వెండర్స్ ఏదైతే వీధి వ్యాపారం తోపుడు బండ్లు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు ఆడబిడ్డలు జగిత్యాల మేము చేసినటువంటి అక్కడ ఇది ఆచరణ జరుగుతుందా? ఇవాళ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 4,000 ఇండ్ల గృహ సముదాయం నిర్మాణం చేయాలని తలంచిన మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మాత్రమే. హైదరాబాద్ మినహా 4,000 ఇండ్ల గృహ నిర్మాణ సముదాయం ఏదైతుందో సొంత ఇల్లు, నాట్ షేరింగ్. మీ డబుల్ బెడ్రూమ్ షేరింగ్, మీ డబుల్ బెడ్రూమ్ షేరింగ్, కిందోడు కింద మీదోడు మీద నడవంతముడు నడమ. కానీ మనం తలబెట్టింది తలా 100 గజాలు, తలా 100 గజాలు సొంత ఇల్లు. 100 ఎకరాలు సేకరణ చేసి 100 ఎకరాలు సేకరణ చేసి 4,000 ఇళ్ళ నిర్మాణం తలబెడితే అన్ని నిర్మాణాలు పురోగతిలో ఉంటే ఈ నిర్మాణాలు పూర్తయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అవన్నీ అర్థాంతరం నిలిపేసి ఇలా 5 సంవత్సరాలు గడుతుందా? మళ్ళీ ఆ మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుంది. మేము ఇంత తెలివిగల్లుడు ఆర్థిక శాస్త్రవేత్త నిరుపేద వాళ్ళని తోడు ఉండాలంటే ఆ తైబాద్ ఎందుకు చేసుకోలేకపోయినావే నువ్వు? దాదాపు సంవత్సరాలు 2 కోట్ల భారం పడుతుంది అక్కడ నిరుపేద వర్గాల మీద. ఇలా రోళ్లవాగు ఆధునీకరణ చెప్పిన మొదలు పెడితే ఇదే హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండే రోళ్లవాగు ఆధునీకరణ. దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. 60 కోట్లు 153 కోట్లు అయింది. 60 కోట్లు 153 కోట్లు అయింది. ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు. మళ్ళీ ఆ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇదే హరీష్ రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చెరువులో ఒక శంకుస్థాపన చేసిండే కత్రాపూర్ మండల్లో. కొడిమేల మండల్ కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి, పోతారం పెద్ద చెరువు అని చెప్పి అంటారు. దాంతో కొడిమేల మొత్తం రామ్ సాగర్, హిమ్మతురావుపేట, నాసుపల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి అని చెప్పుకోవడానికి కూడా మీరు పాదయాత్రలు చేయండి. ప్రజాస్వామ్యంలో ఇట్ కెన్ బి. ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం, నిరసన వ్యక్తం చేయడం సహజమది. ఇలా మూసి ప్రక్షాళన ఇది ఇవాళ కార్యక్రమం కాదు. ఇది మూసి ప్రక్షాళన అనేది ఇవాళ కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. గత ప్రభుత్వాలు ఏదైతుందో దాన్ని ఆశించిన మేరకు పురోగతి చూపెట్టండి. గత ప్రభుత్వాలు ఏదైతుందో మూసి ప్రక్షాళన పట్ల ఆశించిన పురోగతి చూపెట్టాలి. ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన ఆవశ్యకత గుర్తించి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరానికి మూసి రివర్ ఒక అదృష్టంగా భావిస్తాం. అలాంటి ఏ పట్టణం కూడా అట్లుండదు. మొత్తం ఇట్లా దాల్తాయి మొత్తం నీళ్ళని. వేఅవుట్ డ్రైన్ వేఅవుట్ అంటూ నేను ఎక్కడెక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఆ మురికిని శుద్ధి చేసి దయచేసి జగిత్యాల అంటే ఈ నియోజకవర్గం అనే కాదు, ఈ ప్రాంతం ముఖ్యంగా చెప్పంటే నేను అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచేటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉన్నది. నేను అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటూ నేను ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాను అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటున్నా. రైతు బంధు కల్పన కొంత జాప్యం కావడంతో రైతులు కొంత అసంతృప్తి ఉంటే సహజం అని చెప్పంటున్నా. అది ఏ విధంగా ఆ జాప్యం ఎందుకు మనం గమనం. ఇప్పుడు రుణమాఫీకి ఏకంగా 18,000 కోట్లు పెట్టి అదే విడుదల వారిగా చేసి మొదటి సంవత్సరం 50,000, తర్వాత 1,00,000, 1,50,000, 2 లక్షలు మీరు చేసినట్టే కదా విడుదల వారికి చేస్తే. ఇంకా నేను విడుదల వారికి చేస్తే ఈ వడ్డీ భారం అయితే చెప్పని వడ్డీ భారం కాకుండా ఉండాలనే భావనతోని ఏకమొత్తంగా దాన్ని మాఫీ చేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ. కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి పాదయాత్ర, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి, మాజీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల రుణమాఫీ జరగలేదు, రైతుల వడ్ల కొనుగోలు కూడా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు మొదలు కాలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ 20 mm 70 mm ముందు రోజుల్లో చూపెడతాము. మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపల 11 నెలల 13 రోజులు అవుతుంది ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.
11 నెలల 13 రోజులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం దయతో ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రిగా వారి పరిపాలనలో కూడా మేము శాసనసభ్యులుగా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రజలకు పక్షాన 11 నెలల 13 రోజుల పాటు 4 నెలల ఎలక్షన్ కోల్పోయింది. 7 నెలల 13 రోజులు పరిపాలన చేసినాం. 7 నెలల 13 రోజుల లోపట పరిపాలన లోపటనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి అంటే తండ్రి గారి వారసత్వం ద్వారా వచ్చిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అది. అంటే తండ్రి రాజకీయాలకు కొడితే తండ్రి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డాక్టర్గా ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళ కడుపు కొట్టి కరోనాలో ఆ కోట్ల రూపాయలు సంపాదించి శాసనసభ్య డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినటువంటి ఆ శాసనసభ్యుడు 7 నెలల పట్టిన పాదయాత్ర మొదలుపెట్టి జగిత్యాల జిల్లాలో పట్ల రైతులకు ఎలాంటి కూడా తెలంగాణ జిల్లా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కూడా రుణమాఫీ జరగలేదు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి పచ్చి అబద్ధాలాడి మొన్న పార్లమెంట్లో 3వ స్థానంకు పోయి వాళ్ళ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఈరోజు పాదయాత్ర పేరు మీద రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకొని జిల్లాలో అన్ని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకొని రాష్ట్ర నాయకత్వం వచ్చి హరీష్ రావుతో నోటికి ఇంతవరకు అంత మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 11 నెలల 13 నెలల పరిపాలన లోపల 7 నెలలు 13 రోజుల పరిపాలన లోపల ఈ జిల్లాకు సంబంధించిన 65,000 రైతులకు రుణమాఫీ జరిగినటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా మీరు టైం డేట్ చెప్పండి, ఎప్పుడు ముందు పెట్టుకోండి అప్పుడు ముందు పెడతాం. 65,000 కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు. కేవలం 6,000 మందికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగాల్సిన వాళ్ళు 6,000 మంది. అది కంప్యూటర్ ప్రాబ్లమో రేషన్ కార్డు లేకపోతేనో ఇతరాత్రి ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బంది వల్ల 6,000 మందికి 2 లక్షల పైచిలుకున్నటువంటి వాళ్ళు సుమారు 30 నుంచి 35,000 మంది ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎందుకంటే 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బగొట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన పరిస్థితి లోపల షెడ్యూల్ విడుదల చేసి 2 లక్షల పై వరకు మేము షెడ్యూల్ చేస్తున్నాం అధికారపరంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కానీ రాని రైతుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. వాస్తవాలు ఇట్లుంటే దేవుడిచ్చినటువంటి నోరు, మీరు మాట్లాడే తెలంగాణ భాష అత్యంత వ్యంగ్యంగా మాట్లాడే ఆ ఒక్క ఉచ్చారణతోని ప్రజలను రైతులను మభ్యపెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరని చెప్తున్నా. ఈరోజు 1,000-2,000 మందిలో మేము కార్యకర్తలు తీసుకొచ్చి పాదయాత్ర చేసి 7 నెలల్లో కూడా పాదయాత్ర చేసి మా మీద దాడి చేయడం కాదు. ఖచ్చితంగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ చర్చకు దేనికి వస్తారా? రైతుల రుణమాఫీ విషయంలో చర్చకు వస్తారా? ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో చర్చకు వస్తారా? దేనికి వస్తారో చెప్పండి. 10 సంవత్సరాల లోపల ఈ జిల్లాలో కానీ ప్రాంతంలో కానీ మీరు దోసుకున్నటువంటి దోపిడీ కానీ, ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ విషయంలో కూడా చేసిన నువ్వు అన్యాయం కానీ నువ్వు మాట్లాడడానికి కొంచెం ఆలోచన చేయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని అన్ని విధాల పాతాలని దొక్కినావు. ఇరిగేషన్ పరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లాకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు మొత్తం నీళ్ళు పట్టుకపోతేనే నీళ్ళు పట్టుకపోయేది నువ్వు కాదా హరీష్ రావు? నీ సిద్దిపేటకు, నీ సిరిసిలకు, గజ్వేలకు నీళ్ళు పట్టుకపోతలేవా? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం మేము ఏం అన్యాయం చేసినావు అంటున్నా. మాకు నీళ్ళ చుక్క ఇస్తావా నువ్వు? 10 సంవత్సరాల లోపల నీ ప్రాంతానికి సంబంధించి ప్రజానికం గురించి ఆలోచన చేసినాక జగిత్యాల జిల్లాకు వచ్చి మా నాయకత్వం మీద మా మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా రైతుల పక్షాలు మాట్లాడుతున్నావు. ఏ ఒక్క రైతన్న ఈ జిల్లాలో చనిపోతే పోయి పరామర్శించినా నీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కానీ, నీ మాజీ శాసనసభ్యున్న జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కానీ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కానీ, అప్పుడు డాక్టర్గా ఉన్నాడు కదా, వచ్చి చూడాలి కదా రైతు చనిపోతే వచ్చి.
రైతుని ఏ రోజైనా ఒక్క రోజున రైతు గురించి మద్దతు ధర విషయంలో కానీ, రైతుల గిట్టుబాటు విషయంలో కానీ, రైతులకు ఎరువుల విషయంలో కానీ, రైతులు అకాలంలో వర్షాలు వచ్చి అకాలంలో మామిడి తోటలు వర్షాలకు మామిడి మొత్తం తోటలు మొత్తం యజమానులంతా ఇబ్బందుల పాలై వరి ధాన్యం కొట్టుకపోతే గోదావరి ఎమ్మడి కొట్టుకపోతే ఒక్క రోజు కూడా నష్టపడాలి ఇష్టం, ఒక్క రూపాయి కూడా నష్టపడినప్పుడు మేము వేలాది మంది జమ కూర్చొని ర్యాలీలు చేయడం, మీటింగ్ చేయడం పెద్ద ముచ్చట నమ్మకేమన్నా. ఇలా పాత్రికేయ మిత్రుల ద్వారా మనం చేసి ఏంటంటే వాస్తవ పరీక్షల పరంగా ఆరోపణ చేయండి, మేము స్వీకరిస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తే రాష్ట్ర నాయకత్వంతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని లేకపోతే జగిత్యాల జిల్లా ఎలాంటి కూడా అభివృద్ధి జరగలేదని మా ప్రభుత్వం మీద దుమ్మొత్తి చేస్తే రాబోయే కాలంలో ప్రజలు ఎట్లా జవాబు చెప్పాలని అట్లా జవాబు చెప్తారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా సంజయ్ కుమార్ డాక్టర్ ఇక 4 రోజుల్లో నేను సంజయ్ కొరుట కూడా పోతాను, జిల్లాధ్యక్షుడు పోతా, కొరుట కూడా పోతా. అక్కడ ఎంతమంది రుణమాఫీ అయిన రైతులతో కూడా నిన్న కూడా రైతులకు నువ్వు రుణమాఫీ విషయాలు అడుగుతావు, మీడియా మిత్రులు చేసి మీరు రుణమాఫీ అయిందంటే మాఫీ అయిందని చెప్పి కానీ వాళ్ళకు కూడా మేమే బాధ్యులు. గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యుడు, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యుడు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు చేసినటువంటి మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం. తెలంగాణ ప్రజలు మనం చేసేది ఏంటంటే దండం పెట్టి మనం చేసేది ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి ప్రభుత్వం ఖాళీ మీరు అప్పచెప్పిన మాకు దండం పెట్టి చెప్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అంతా లైన్లో పెట్టి ఇప్పుడు నడిపిస్తున్న సందర్భంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు కూడా సరి చేసి ముందుకు పోతాం తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ చేయకుండా 80%, 100% 100% మిగిలిపోయిన 15% రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సంజయ్ కుమార్ డాక్టర్కు 7 నెలలకి ఉచ్చులు పడకు చెప్తాం. నేను నిజవర్గం తిరుగుతాం, నీ చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం, నీ తండ్రి చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం. డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చి మా మీద దాడి చేస్తే ఊగునంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తక్కువ ఏం లేరు.